Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియో 10th రోజు ఎవరెవరైతే COSM రాస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి వీడియో. ఈవెన్ ప్రాబబిలిటీ స్టాట్స్, COSM, MSF, ప్రాబబిలిటీ స్టాట్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ అందరికీ ఏంటంటే చూడండమ్మా, ఎన్నిసార్లు రాసినా మాకు COSM క్లియర్ కాలేదు అంటారు. ఈ వీడియోలో నేను మీకు ఏంటంటే 3rd యూనిట్లో చాలా అనలైజ్ చేసి ఈవెన్ మిక్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. దీనికి ఒక 5 days ముందు జరిగినటువంటి R18 MSF పేపర్లో ఎలా అడిగారు, మీ ప్రీవియస్ లాస్ట్ మేలో ఆర్ మీ ముందు జరిగినటువంటి సెమిస్టర్ COSM పేపర్ కూడా చూపిస్తాను. ఈ 2 పేపర్స్ను బేస్ చేసుకొని మీకు చూడండమ్మా, మనకి లాంగ్ క్వశ్చన్ 10 మార్క్స్ వస్తుంది 3rd యూనిట్ నుంచి, అండ్ షార్ట్ బిట్స్ 2-3 మార్క్స్ వస్తాయి. అవి కూడా చెప్తాను, బట్ ఆ ప్యాటర్న్ చెప్తాను కంపల్సరీ. మీకు నేను ప్రూఫ్తో చూపిస్తాను, అప్పుడు మీరు ఏది చదవాలి అన్నది డిసైడ్ చేసుకోండి. అందులోనే ఒక పార్ట్ ఈ ప్రాబ్లం. ఇది MSF లాస్ట్ 4 days బ్యాక్ జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగారు, నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనిట్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, మీకు వీడియో లెంత్ అవ్వకూడదనేసి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. నేను మీకు కొన్ని ప్రూఫ్స్ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. కొంతమంది దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు అమ్మా, బట్ ఒక్కసారి చూడండి. నేను ఈ టెక్స్ట్ బుక్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి బేట, ఈ టెక్స్ట్ బుక్లో మనకి మీకు యూనిట్ 3 కనిపిస్తుందా, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫండమెంటల్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఒక్కసారి చూడండి, ఫస్ట్ పార్ట్ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఎవ్రీ ఇయర్, అండ్ ఫండమెంటల్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ విత్ రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దీనికి నేను ప్రూఫ్ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీ ఇష్టం, బట్ నేను దానికి తగినటువంటి వీడియోస్, దాని యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఇస్తాను. వాటిని మీరు బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, బట్ ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. దీనికి ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఫస్ట్ మీకు క్వశ్చన్స్ అన్ని చూపించిన తర్వాత ఎలా చదవాలి ఏంటి అని చెప్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనిట్ 3లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి. యూనిట్ 3లో మనకి ఫస్ట్ ABCDEF. ఓకే, ఏమొస్తుంది, EF షార్ట్ బిట్ EF ఒకటి వస్తుంది, 2 మార్క్స్ 3 మార్క్స్. తర్వాత లాంగ్లో 2 3 కదా, 4 5 6 7 క్వశ్చన్ నెంబర్ 6 7. కొంతమందికి COSM మీరు ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఏ యూనిట్లో మెథడ్ ఏ క్వశ్చన్ లాగుంది అని ఐడెంటిఫికేషన్ కోసం కష్టం. అది కరోనా అప్పుడు చాలా కష్టమైంది, అన్ని కల్పించారు. కానీ ఇక్కడ మీకు నాన్ కరోనా ప్యాటర్న్లో కంపల్సరీ క్వశ్చన్ నెంబర్స్ గుర్తుపెట్టుకొని అందులో ఏ మెథడ్స్ వస్తాయో గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ అది ఏ యూనిట్కి రిలేటెడో గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ షార్ట్లో EF వస్తుంది 6 7. ఇక్కడ ఈ క్వశ్చన్ నేను పక్కా చెప్తాను, ఈ క్వశ్చన్ ఏమొస్తుందో అదే రిపీట్ అవుతుంది 2 years నుంచి. అండ్ 6 7 కూడా చెప్తాను. 6 వచ్చేసి మనకి ఇప్పుడు నేను బోర్డు మీద చేసినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఇందులో వస్తుంది. ఓకే, ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని అండర్ కర్వ్ మీన్స్ ఏరియా ఇచ్చినప్పుడు నేను చెప్పాను, అండర్ కర్వ్ ప్రాబ్లమ్స్ ఇలా ఇచ్చేసి మనం ఇక్కడ దీన్ని బట్టి ఈ ఏరియాని బట్టి మనం ఏం కనుక్కోవాలని చెప్పాను. ఓకే, దాని మీద షూర్ షార్ట్ 6th క్వశ్చన్ వస్తుంది. 7th వచ్చేసి ఇప్పటి వరకు అయితే మనకి నాన్ కరోనా ప్యాటర్న్లో విత్ రీప్లేస్మెంట్ ఒకసారి అడిగారు, వితౌట్ రీప్లేస్మెంట్ ఒకసారి అడిగారు. ఈ వీడియో లేదా ఈ వీడియో తర్వాత ఆ ప్రీవియస్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, COSM లాస్ట్ మీ ఎప్పుడు April May 2023 పేపర్ చూపిస్తాను, దానిలో ఎలా అడిగారో కూడా నేను మీకు చెప్తాను. చూడండి బెట్ట. ఓకే, ఇది వచ్చేసి కోసం. చూడండి నాన్న, మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను జూమ్ చేయడానికి ట్రై చేస్తాను పేపర్ని. EF ఇఫ్ Z ఈజ్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ విత్ చూడండి, నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ with mean 0 and variance 1, evaluate Z less than or equal to 1.64. okay, it's very simple. okay, same ఇదే క్వశ్చన్, ఇది ఏంటి 2 మార్క్స్కి అడిగారు కదా, ఇదే 2 మార్క్స్ క్వశ్చన్ ఇంకొకటి చూపిస్తాను. ఇగో పేపర్ అంటే మనోళ్ళు ఇట్లా చేస్తారు, పేపర్ పంపించండ్రా అంటే దాన్ని నలిపేసి పాడు చేసి ఇట్లా పంపించారు. ఏం మనుషులయ్యా మీరు. ఇక్కడ చూడండి, సేమ్ ఈ క్వశ్చన్. ఇఫ్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ విత్ మీన్ 0 వేరియన్స్ 1
evaluate కనిపిస్తుందా బిడ్డ z greater than or equal to -1.64. ఓకే, అర్థమైందా? ఈ క్వశ్చన్ నేను లాంగ్ బిట్లోనే చేస్తాం మనం. ఇప్పుడు ఏదైతే బోర్డు మీద ఉందో ఏం లేదండి, వెరీ సింపుల్. నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ విత్ మీన్ 0. ఓకే, మీన్ ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారు, వేరియన్స్ ఇచ్చారు. అది నేను సాల్వ్ చేస్తాను. ఓకే, ఇందులో మరి డిఫరెన్స్ మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాము, మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు ఇంకొకటి. ఓకే, ఈ విధంగా షార్ట్లో అడిగారు కదా. లాంగ్ చూపిస్తాను. లాంగ్ ఏంటి అని అంటే ఇది ఎంఎస్ఎఫ్ పేపర్ అండ్ మీ కోసం ప్రీవియస్ పేపర్ చూపించాను కదా. ఇప్పుడు ఏంటి అని అంటే లాంగ్ బిట్లో ఏం అడుగుతున్నారు చూడండి నాన్న. కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయినప్పుడు ఒక్క నిమిషం ఓపిక పట్టండి. ఓకే, జస్ట్ సెకండ్. ఇక్కడ చూడండి నాన్న, క్వశ్చన్ నెంబర్ 6, 7 ఇదే పేపర్ మనోళ్ళు ఇదిగో ఇలా చేసి పంపించారు. మీకు వీలైతే చదవండి. క్వశ్చన్ నెంబర్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 ఏమడిగారు, అజ్యూమ్ ద యావరేజ్ స్పాన్ ఆఫ్ కంప్యూటర్. ఏదైతే నేను బోర్డు మీద రాసానో అది అడిగారు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వర్డ్ ప్రాబ్లం అడిగారు. తర్వాత అండర్ కర్వ్ ఏరియా. 7th చూడండి, ఏ పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ 4 నెంబర్ ఆఫ్ 2, 3, 4, 5 కన్సిడర్ ఆర్ పాసిబుల్. ఏం కనుక్కోమన్నారు, విత్ రీప్లేస్మెంట్ అడిగి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్, స్టాండర్డ్ డీవియేషన్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, మీన్. ఓకే, ఇది అడిగారు కదా. లాంగ్ బిట్ మీ కోసం ఇది ఎంఎస్ఎఫ్ నాన్న. కోసం 2023 ఏప్రిల్ మే పేపర్ చూపిస్తాను. కోసం 2023 ఏప్రిల్ మే క్వశ్చన్ పేపర్లో చూడండి, ఇక్కడ ఏమడిగారు చూడండి, ఒకటి పర్సంటేజ్లో అడిగారు. ఓకే, ఏబి ఇచ్చారు. ఫైండ్ ద మీన్ డీవియేషన్, ఇది మన వీడియోస్లో చెప్పాను. ఏ బిట్. బి బిట్ వచ్చేసి ర్యాండమ్ శాంప్లింగ్ 100, సేమ్ లైక్ బోర్డు మీద ఉన్నటువంటి ప్రాబ్లం. ఓకే, ర్యాండమ్ శాంపుల్ 100, పాపులేషన్ హ్యావింగ్ 76, వేరియన్స్ ఇచ్చారు, మీన్ ఇచ్చారు. ఓకే, ఇది ఈ టైప్ అడిగారు లాస్ట్ టైము. మళ్ళీ కింద చూడండి, ఇక్కడ చూడండి ఒక్కసారి. మీరు ఇక్కడ కింద చూసినట్లయితే 7th క్వశ్చన్, పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ 2, 3, 6, 8. ఏంటిది ఇది, వితౌట్ రీప్లేస్మెంట్. ఇందాక విత్ రీప్లేస్మెంట్ అడిగారు, ఇక్కడ వితౌట్ రీప్లేస్మెంట్ అడిగారు. అంటే మీకు ఏమన్నా అర్థమైందా? మీకు ఏం అర్థం కావాలి ఇక్కడ? క్వశ్చన్ నెంబర్ ఈలో స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ వేరియన్స్ ప్రాబ్లం అయినా, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ స్టాండర్డ్ డీవియేషన్ షార్ట్ బిట్ అయినా వస్తుంది. షూర్ అది. ఓకే, 100% మీ అదృష్టం బాగుండి రావాలని కోరుకుంటున్నాను. ఇంకా 6thలో వచ్చేసి ఏమడుగుతారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్, లేదా ఇది నేను ఏ వీడియోలో ఇచ్చానో ఆ వీడియో ప్లేలిస్ట్ లింక్ కూడా ఇస్తాను. చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి, 7 or 8 వీడియోస్ ఉన్నాయి. అవి మన ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి, సరిపోతుంది. యూనిట్ నెంబర్ 3 కోసం. ఓకే, ఏంటంటే నేను చెప్పాను ఇలా అండర్ కర్వ్ ఏంటి అనేసి పర్సంటేజ్లో ఇస్తే ఎలా చేయాలి. ఇక్కడ పర్సంటేజ్ కాకుండా వర్డ్లో ఇచ్చారు. ఒక్కొక్కసారి ఇదే ప్రాబ్లమ్ని ఎలా ఇస్తారంటే ఇక్కడ రాసాను చూడండి, x greater than 2150. ఇక్కడ ఏంటిది మోర్ దెన్ 2150 అని వర్డ్లో ఇచ్చారు. అలా ఇవ్వకుండా డైరెక్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ x greater than 2150 అని అడుగుతారు. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూస్తే మీకు ఈ యూనిట్లో నుంచి మినిమం 12 మార్క్స్, 12 పక్కా, మ్యాక్సిమం 13 వస్తాయి. ఇప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ నుంచి అడుగుతున్నారు. ఓకే, అండ్ ఇంకొకటి ఇందులో chi² అవి చూసుకోండి, రావచ్చు. మన బ్యాడ్ లక్ బాగాలేకపోతే అది నేను యూనిట్ 4లో యాడ్ చేశాను, చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ జస్ట్ సెకండ్. దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ఫండమెంటల్ డిస్ట్రిబ్యూషన్ అని యూనిట్ 3లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి మొత్తం 10 వీడియోస్ ఉన్నాయి బేట. విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ అండ్ ఏరియా అండర్ కర్వ్. వీటిని ఏరియా అండర్ కర్వ్ అలా పెట్టాను హెడ్డింగ్, ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్క వీడియో అసలు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్లియర్గా చదవడానికి ట్రై చేయండి. అజ్యూమ్ దాట్ ఏమంటున్నారు చూడండి, ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ కంప్యూటర్ ప్రొడ్యూస్డ్ బై ఏ కంపెనీ ఏంటంట ఈజ్ 2040.
ఈ రెడ్ బ్లాక్ మొత్తం క్వశ్చనే. ఓకే, అవర్స్ విత్ స్టాండర్డ్ డీవియేషన్ 60 అవర్స్. ఓకే, క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ హూస్ లైఫ్ స్పాన్ ఈజ్. ఇప్పుడు అది ఏంటిది, సోనీ కావచ్చు, హెచ్పి కావచ్చు, ఏదైనా ఒక కంప్యూటర్ కంపెనీ తీసుకున్నామండి. ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంప్యూటర్స్ని తయారు చేసే కంపెనీ యొక్క ఆ కంప్యూటర్స్ యొక్క లైఫ్ స్పాన్ అంటే ఎన్ని ఇయర్స్ అవర్స్ పనిచేస్తాయి అనడానికి ఈ క్వశ్చన్. చూడండి, యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ కంప్యూటర్ ప్రొడ్యూస్డ్ బై ఏ కంపెనీ 2050 అంటున్నారు. ఓకే, విత్ స్టాండర్డ్ డీవియేషన్ 60 అవర్స్. యాక్చువల్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్లో ఇట్లా అడిగిన తర్వాత నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అని ఇక్కడే అడుగుతారు. ఈ క్వశ్చన్లో కింద ఇచ్చారు అంతే. తర్వాత మనమేం క్యాలిక్యులేట్ చేయాలి, మోర్ దెన్ 2150 అవర్స్ ఒకటి, లెస్ దెన్ 1950 అవర్స్ ఉండే కంప్యూటర్స్ ఎన్ని, అండ్ వీటి మధ్యలో ఉండేటి అంటే ఏంటిది, మోర్ దెన్ 1950 అండ్ లెస్ దెన్ 2150 ఉన్నటువంటి కంప్యూటర్స్ ఎన్ని, వాటి లైఫ్ స్పాన్ ఎంత అనేది మనం చూడండి. లైఫ్ స్పాన్ ఎక్స్ ఈజ్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ 2000 కంప్యూటర్స్ అజ్యూమింగ్ ద లైఫ్ స్పాన్. ఓకే, మొత్తం 2000 కంప్యూటర్స్. ఓకే, ఉన్నటువంటి కంప్యూటర్స్లో మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ బిట్ మోర్ దెన్ 2150. ఎగ్జామ్లో వర్డ్లో ఇలా అడుగుతారు. ఇలా కాకుండా ఇదే ప్రాబ్లమ్ని మనకి పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్, ఇక్కడ చూడండి 2150, ఫైండ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సేమ్ ఇదే క్వశ్చన్, నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఫైండ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2150 ఇలా అడగవచ్చు. ఓకేనా, నో నీడ్ టు వరీ. ఎప్పుడైనా క్వశ్చన్ని ప్లేలిస్ట్ని క్లియర్గా 1కి 2-3 సార్లు రివిజన్ చేసుకోండి. కోసం ఫెయిల్ అయ్యే సమస్య లేదు. 1 డే ముందు చదివి నాకేం రాలే అంటే నేనేం చేయలేను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇది మోర్ దెన్ 2150 అవర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అవునా, మోర్ దెన్ 2150 అవర్స్, దీనికంతా స్టాండర్డ్ ప్రొసీజర్ ఒకటే బెట. మోర్ దెన్ 2150 అవర్స్ అన్నప్పుడు ఎక్స్ అనేది 2150 అనుకోండి. ఇక్కడ జెడ్ కనుక్కోవాలంటే ప్రిన్సిపల్ ఏంటంటే ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఓకే, ఎక్స్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్, మ్యూ అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లంలో టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్, దట్ ఈజ్ ద స్టాండర్డ్ డీవియేషన్, దట్ ఈజ్ ద మ్యూ, మీన్ ఆఫ్ దట్ వన్, అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 60. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ డినోటెడ్ బై సిగ్మా అండ్ మీన్ డినోటెడ్ బై మ్యూ తీసుకున్నాను. ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఇక్కడ ఎక్స్ ఎక్కడ కనుక్కోవాలి, 2150 మైనస్ మ్యూ అంటే ఎంత, 2040 బై సిగ్మా. క్లియర్గా వినండి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో టేబుల్ ఎలా చూడాలో చెప్తాను. కొన్ని కాలేజెస్లో ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఒక కాలేజ్ కరీంనగర్లో ఉన్నటువంటి ఒక కాలేజ్ స్టూడెంట్ ఒక కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసిందండి. వాళ్ళు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కూడా ఇవ్వలేదంట. మేనేజ్మెంట్ని అడిగినా మీరు గట్టిగా అడగండి, సార్ ఇది ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు మాకు ఇవ్వాలి కదా అని అడిగండి, బ్రాంచ్ వాళ్ళు ఇస్తారు. ఓకేనా, మీరు ఏం టెన్షన్ పడద్దు. వీలైతే తీసుకెళ్ళండి, వాళ్ళు అలో చేస్తే మీరు మీ బుక్లో నుంచి సార్ మీ దగ్గర లేకపోతే మేము తీసుకుంటామని చెప్పండి. ఓకేనా, అది మన టెక్స్ట్ బుక్లో ఉంది. వీలైతే నేను PDF ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనుక్కున్న తర్వాత ఈ జెడ్ అంటే ఏంటిది, దీన్ని డిఫరెన్స్ చేశాను. 110/60 అంటే 1.83 వచ్చింది. జెడ్ అంటే 1.83. ఎక్స్ ఎక్కడ కనుక్కోవాలి, గ్రేటర్ దెన్ 2150. బట్ ఆ 2150 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన జెడ్ వాల్యూ ఎంత అంటే, జెడ్ అనేది దేనికి గ్రేటర్ దెన్ ఉండాలి, 1.80 కంటే పెద్దగా ఇక్కడ కనుక్కుంటాం ప్రాబబిలిటీ. ఓకే, ఇక్కడ కనుక్కోవాలి అని అంటే మనకి ప్రిన్సిపల్ ఏంటిదంటే, ఈ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ అండర్ కర్వ్లో మనం ఇది కర్వ్ తీసుకుంటాం కదా బిడ్డ, కొంచెం పెద్దగా తీసుకుందాం, బోర్డులో ప్లేస్ లేదు. ఓకే, ఏంటంటే మనకు తెలుసు ఇది 0, ఇది -∞ to ∞, ఇటు +0.5 ఉంటుంది, ఇటు -0.5 వరకు ఉంటుంది. అవునా, ఈ కర్వ్లో ఇక్కడ మనకి ఏమొచ్చింది అని అంటే 1.83. అంటే 1.83 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది నాన్న, 1.83 ఇక్కడెక్కడో ఉంటుంది. ఓకే, ఇది 1.83 ఏరియా. మనం ఏం కనుక్కోవాలి,
1.83లో కనుక్కోవాలంటే ఇది ఇక్కడ నుంచి ఇటు పాజిటివ్ వైపు ఉంది కదా, అంటే ఇది 0.5 కదా, ఈ 0.5లో నుంచి ఈ 1.83 ఏరియా తీసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇది 1.83 నుంచి ఇది ఎట్లా వచ్చింది మేడం అంటారు, చెప్తాను. ఇది 0.5 ఇట్లా తీసుకున్నాను మైనస్ ఏరియా అండర్ కర్వ్ 1.83. ఇప్పుడు మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లోకి వెళ్ళి ఎలా చూడాలంటే 1.83 కదా బేట, ఎక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ ఉందా, 1.83లో ఫస్ట్ 2 డిజిట్స్ ఇటువైపు చూడాలి 1.8. తర్వాత ఇది 3ని ఎట్లా చూస్తామంటే ఏం లేదనుకోండి 0.03, ఇది యాడ్ చేస్తే అంతే కదా 1.83. ఈ 3 అంటే ఏంటిది 0.03, ఇక్కడ 4 ఉంటే 0.04, అట్లా మనకి 0.01 నుంచి ఉంటాయి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు టేబుల్లో ఆ వాల్యూని నేను రాశాను. జస్ట్ సెకండ్. ఏంటంటే ఏదైనా నేర్చుకుంటే క్లియర్గా నేర్చుకోండి, ఎగ్జామ్లో మీరు రాయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, చూడండి నాన్న, మీరు అక్కడ చూడండి 1.8, ఇక చూడండి అమ్మ ఒక్కసారి, జస్ట్ సెకండ్. ఇక్కడ ఏముంది నాకు 1.8 ఇటువైపు చూడాలి, రైట్. 1.8 ఇది 1.8, మనం 0.03 ఇక్కడ చూడాలి 0.03. ఎందుకు మేడం 0.03 అంటున్నారో చెప్తాను. ఈ 0.03కి 1.8 ఎంత, 4 ఎంతండి, 4664, సారీ 4641 రాసానా, జస్ట్ సెకండ్. 1.8కి ఓకే ఇదండి. నేను 4664 నేనేం రాశాను, 4656 రాశాను. ఓకే 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 ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్, 4656 రాశాను. ఇది 4664 అండి. ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి అమ్మ. ప్రజెంట్ నా దగ్గర క్యాల్సీ లేదు, ఫోన్లో వీడియో షూట్ అవుతుంది, ఏం లేదు. 4664 నుంచి ఇది తీసేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది కదా, డన్. ఈ విధంగా చూడాలి నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నేను ఇంకా 0.02లో చూశాను, నెక్స్ట్లో మీకు ఇంకా అర్థమైతే చూడండి. అప్పుడు మనకేం కావాలి, నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ హూజ్ లైఫ్ స్పాన్ ఈజ్ మోర్ దెన్ 2150 ఉన్నటువంటి కంప్యూటర్స్ లైఫ్ స్పాన్ ఎంత కనుక్కోవాలంటే, ఇవి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటో టోటల్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్. ఎన్నండి టోటల్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ 2000 చేస్తే నాకు ఇంత వచ్చింది. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది, ఇది పాయింట్స్లో తప్పు తీసుకున్నాను. ఓకే, ఇదే ప్రాబ్లంకి, నెక్స్ట్ ప్రాబ్లంకి లెస్ దెన్ 1950 అవర్స్. అవునా, లెస్ దెన్ 1950 అవర్స్ అన్నప్పుడు మీరు ఎక్స్ ఏం తీసుకోండి, 1950 తీసుకోండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది నెగిటివ్లో వస్తుంది. వచ్చిన తర్వాత అంటే జెడ్ అనేది లెస్ దెన్, ఎందుకని లెస్ దెన్ అంటున్నాను, -1.5 అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే చూడండి, -1.5 అంటే ఇక్కడెక్కడో ఉంటుంది. ఎందుకని ఇది నెగిటివ్ ఇన్ఫినిటీ, ఇది పాజిటివ్ ఇన్ఫినిటీ, ఇక్కడ ఉంటుంది -1.5 సంథింగ్. ఓకే, అంటే ఇది టోటల్ 0.5, ఈ 0.5లో నుంచి -1.5 తీసేయాలి. మనకు తెలుసు ఏరియా అండర్ మైనస్ కర్వ్ ఈజ్ ఆల్సో ప్లస్. ఇది నేను చెప్పాను చాలా వీడియోస్లో, అప్పుడు పాజిటివే కన్సిడర్ చేయాలి. మేడం ఇక్కడ డౌట్ 1.5ని ఎట్లా చూడాలి అంటారు. అంటే మీరు 1.5 తర్వాత ఏముంది, 0 ఉంది. అంటే 1.5 ఇక్కడ చూసి చూడండి, 1.5 తర్వాత 0 ఉంది కాబట్టి ఇదేం లేదు 0.0, ఇక్కడ ఎంత ఉంటే అంత, అంటే 0 దగ్గర 1.5, ఇక్కడ 0.00లో చూడాలి. ఎందుకు 0 అని 0 పాయింట్ అంటున్నారు, ఇక్కడ 3 ఉంటే 0.03 ఆ విధంగా. ఓకే, ఇక్కడ నేను చూద్దాం, ఇక్కడ చూడండి ఏంటిది, అది 1.5, ఇక్కడ 1.5 ఉంది. ఓకే, ఇది 1.5, 1.5కి 0.0, ఇది 0.0లో 1.5 అంటే ఎంత, 4332, ఇది కరెక్ట్ రాశాను. ఓకే, కనిపిస్తుందా 4332. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా, ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, అంటే మనం ఈ ఏరియా రావాలి అని అంటే ఇది మొత్తం 0.5 కదా, 0.5 మైనస్ ఆఫ్ దిస్ చేస్తే నాకు ఇది వచ్చింది. మనకి లెస్ దెన్ 1950 అవర్స్ ఉన్నటువంటి కంప్యూటర్స్ ఎన్ని టోటల్ అని అంటే దిస్ ఇంటూ 2000 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు ఇలా చేస్తాము. ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ బిట్వీన్ అని అడుగుతారు, కానీ ఇక్కడ ఏం అడిగారు,
ఇక్కడ చూడండి థర్డ్ది మోర్ దెన్ 1950 hours అండ్ లెస్ దెన్ 2160 hours ఏ పూల్ ఆఫ్ 2000 కంప్యూటర్స్. అంటే దీనికంటే ఎక్కువ ఉండాలి, దీనికంటే తక్కువ ఉండాలి, అవునా? ఈ రెండిటి మధ్యలో తీసుకోవాలి. అప్పుడు నేను దీన్ని Z1 అనుకుంటాను, ఈ ఫస్ట్ వాల్యూని దీన్ని Z2 అనుకుంటాను. దీనికి నేను Z1 ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను? x1 మైనస్ మ్యూ బై సిగ్మా. ఇది x అనుకుంటా, x1 మైనస్ మ్యూ బై సిగ్మా. ఇది x2 అనుకుంటే Z2 వస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేశాను. x1 అంటే ఇది మైనస్ మనకి మ్యూ తెలుసు, సిగ్మా తెలుసు. ఈ రెండు వాల్యూస్ వచ్చిన తర్వాత వీటి మధ్యలో ఉంటుంది. అంటే నీకు కర్వ్ ఎలా వస్తుంది చూడండి నాన్న, ఎలా వస్తుంది అని అంటే ఒకటి ఇక్కడ మైనస్ ఇది కదా -1.5 ఒకటి 1 ఒకటి. ఓకే, ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ ప్రాబ్లంలో మనం దేని నుంచి సబ్ట్రాక్ట్ చేయని అవసరం లేదు. బిట్వీన్ అన్నప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. వీటి మధ్యలో అని అంటే -1.5 వచ్చింది Z అనేది, అండ్ ఇంకొకటి Z అనేది 1 వచ్చింది. 1 2 60 1 60 1 2 నానా 120 వస్తుంది కదా పైన, 2160 కదా. ఓకే 60 వస్తుంది కదా. ఓకే 1 సెకండ్ ఐల్ చెక్. 40 ఓకే 2160 కదా, 60 120/60 అంటే 2 వస్తుంది. కరెక్టే. ఇది ఎంత తీసుకోవాలి? నేను 2 తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? ఇది 2, ఐ థింక్ ఇది 2 తీసుకోవాలి, నాట్ 1. ఎందుకంటే 160 కదా, అవి 60 ఇవి 60, 120 వస్తుంది. ఇక్కడ 120/60 అంటే 2 వస్తుందండి. ఇది 2 తీసుకోవాలి. నేను 1 తీసుకున్న 2, ఇది 2. 1.5 ప్లస్ a ఆఫ్ 2 తీసుకోవాలి 2 దగ్గర. ఇది మీకు చెప్తా చూడండి. నెగిటివ్ అంటే పాజిటివే క్యాలిక్యులేట్ చేయాలి. 1.5 తర్వాత ఏం లేదు కాబట్టి 0 మనకు తెలుసు. ఇక్కడ వచ్చింది 1.5 విత్ 0 అంటే 0.4332. ఈ a ఆఫ్ 2 అంటే 2.0 దగ్గర అనుకో, అంటే 2 దగ్గర మనం తీసుకోవాలి. చూడండి అది నేను చెప్తాను. 2 దగ్గర మనకి ఎంత వస్తుంది? నేను 1 తీసుకున్నట్టున్నా. 2 దగ్గర చూద్దాం. 2 దగ్గర కరస్పాండింగ్ 0.0 చూడాలి ఇది. ఓకే, అంటే 4772. ఎంత? 4772. ఓకే, ఎంత? 4772. 4772. ఓకే, నాకు ఫైనల్గా ఇది ఎంత వస్తుంది అని అంటే 410. ఓకే, ఓకే 4.4772 కదా, 9. ఓకే 0.9104 ఎంతో వస్తుంది ఒకసారి చూసుకోండి. 0.9104 వస్తుంది. ఇంటూ 2000 చేయండి ఇక్కడ. 0.9104 ఇంటూ 2000, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. నేను 2 బదులు 1 రాశాను. ఓకే, ఇంకా ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోండి. అర్థమైంది కదా ప్రాసెస్? ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం సాల్వ్ చేయండి. వీలైతే నేను ఈ పేపర్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీటితో పాటు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీకు టేబుల్ కూడా ఇస్తాను. అవి తీసుకొని ఎగ్జామ్ హాల్కు ఆ టేబుల్ తీసుకొని వెళ్ళండి. అలౌ చేస్తే మీరు చూడొచ్చు, లేదంటే వాళ్ళని అడగండి, కంపల్సరీ వాళ్ళు ఇస్తారు. ఓకే, అంటే కంపల్సరీ మనకి ఏమొస్తుంది? ఒకటి విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ షూర్ 10 మార్క్స్కి వచ్చింది. ఇది కూడా 10 మార్క్స్కి అడిగారు ఎంఎస్ఎఫ్లో రీసెంట్ 4 days బ్యాక్. ఏంటిది? ఇది నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇచ్చినప్పుడు లైఫ్ స్పాన్ అంటే అండర్ కర్వ్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ బెటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ కంపల్సరీ.